ఆయనే మనకు ప్రధాని అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు నాకు అవసరం అర్థమైంది, డిఫెక్ట్ ప్రధానమంత్రి ట్రంప్ అని అర్థమైనారు. ట్రంప్ ఇప్పుడు డిఫాక్టో ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. డిఫాక్టో ప్రధానమంత్రి యాక్టివ్గా ఉన్నాడు. మన నిజమైన ప్రధానమంత్రి డల్గా ఉన్నాడు, ఇన్యాక్టివ్గా ఉన్నాడు. ఇది ఆశ్చర్యంగా ఉంది. మన పాలసీస్ ట్రంప్ డిసైడ్ చేస్తున్నాడు. నవీద్లాగా మన ప్రధానమంత్రి మోడీ తలొపుతా ఉన్నాడు. ప్రపంచంలో మంది పెద్ద దేశం పెద్దది, జనాభా పెద్దది, దేశం పెద్దది. దీనికి ఒక ప్రెస్టేజ్ ఉంది. భారత రాజ్యాంగానికి, భారత పార్లమెంట్కి, భారత దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రపంచంలో. అంత గుర్తింపు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ ట్రంప్ని బాస్గా ఎంపిక చేసుకొని ఆయన డిఫాక్టో ప్రధానమంత్రిగా పనిచేయమని, ఈయన ప్రధానమంత్రిగా డమ్మీ ప్రధానిగా ఉంటానని చెప్పేసి పరోక్షంగా అంగీకరించేట్టుగా అనిపిస్తాను నాకు. ఇది చాలా అవమానం. అవమానం అంత అయింది అవమానం కాదు. ఆయన ఏకపక్షంగా అనౌన్స్ చేస్తున్నాడు. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి ఉపయోగపడి వచ్చేస్తున్నాడు. సెల్ ఫోన్స్ చైనా నుంచి మనకు దిగుమతి అయితే మనం అసెంబ్లీ చేసి అమ్ముతాం. ఇప్పుడు మొత్తం డైరెక్ట్గా మాకే పంపించండి, మాదే చేయించండి, అమెరికాలోనే ఉత్పత్తి చేయండి, అమ్ముకోండి, అంతేగాని ఇతర దేశాల్లో ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. అంటే వ్యాపారాలను దెబ్బకొడుతున్నాడు. అందుకన్నా ఆశ్చర్యం ఏంటంటే, మనం భారతదేశం నుంచి కానీ ప్రపంచం నుంచి కానీ చదువుకోవడానికి వెళ్తున్నారు, అలా తర్వాత ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి అవసరమే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. మన భారతదేశ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేకుండా పోతే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కన్నా సబ్మిట్ చేస్తే 24 గంటల ప్రభుత్వం పడిపోతుంది, అమెరికన్ ప్రభుత్వం. దట్ ఇస్ ద ఫ్యాక్ట్. వాళ్ళే పని చేసుకుంటున్నారు. ఒక ఇంజిన్ తయారు చేయాలన్నా, డాక్టర్ తయారు చేయాలన్నా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. ప్రజల సొత్తు వాళ్ళ పైన ఖర్చు పెట్టి గ్రాడ్యుయేట్స్గా, పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా తయారు చేస్తున్నాం. ఇక్కడి నుంచి వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. పంపేటప్పుడు కూడా డబ్బులు లేకపోతే బ్యాంకులో అప్పు తీసి పంపిస్తున్నారు. ఒకరు డబ్బులు ఉంటే డబ్బులు తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు. తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టి వాళ్ళు విదేశాలకు పంపిస్తున్నారు. డబ్బులు లేని వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని పంపిస్తున్నారు. వాళ్ళు సంపాదించిన తర్వాత సహజంగా ఇవ్వాలి కదా, తల్లిదండ్రులకు ఇవ్వాలి కదా, వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకోవాలి కదా. నేను ఆ నుంచి పంపించే డబ్బులో 5% మీకు కట్ చేస్తానని చెప్పేసి ట్రంప్ ఈరోజు ఒక్క ఓటు మెజార్టీతో ఆమోదించాడు. బిల్లు పాస్ కావడం కష్టం అనుకున్నాం. ఒకే ఒక్క ఓటు మెజార్టీతో ఈరోజు పాస్ అయింది. అంటే జూలై నుంచి ఎవరు డబ్బులు పంపించినా 5% కట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు 30 to 50% ట్యాక్స్ వసూలు చేస్తున్నారు దగ్గర. ఆల్రెడీ శాలరీడ్ ఎంప్లాయీస్ 30%, 40% ఆ విధంగా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్యాక్స్ పెయిడ్ మనీ అది. ట్యాక్స్ పెయిడ్ మనీ పంపడానికి కూడా హక్కు లేకుండా పోతే ఏమంటారు దీన్ని? అంటే మేధో వలస దోపిడీ విధానానికి ప్రత్యక్షత, మేధావుల్ని దోపిడీ చేయడం నిర్దాక్షిణ్యంగా. ఇది అమెరికా ఆడేటువంటి నాటకం. నాటకం కాదు, పైశాచికంతో కూడినటువంటి నిర్ణయం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడి నుంచి అంత పెట్టుబడి పెట్టి పంపించిన తర్వాత చేస్తే మరి మన మోడీ ఎందుకు ఆటంకం పెట్టడు? మన దేశానికి చాలా నష్టం, అపారమైన నష్టం వస్తుంది మన భారతదేశానికి. మరి మోడీ ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు దానికి ఖండించడం లేదు? ఎందుకు దేశం తెలియజేయడం లేదు? ఇది చాలా ఆశ్చర్యకరంగానే ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.